టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు అనేసి కొన్ని రోజులు మంచిగా, కొన్ని రోజులు చెడుగా ఉంటాయంటారు కదా! మాకు బ్యాడ్ టైమ్ ఇప్పుడొచ్చిందనిపించింది. సుదేష్ పుట్టినప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా చూసుకునేదాన్ని. ఎప్పుడు నా చేతుల్లోంచి కింద పడేసిందే లేదు. ఫస్ట్ టైమ్ తనిట్లా పడడం, ఆ పడడమే చాలా పెద్దగా పడి చెయ్యేమో ఇట్లా చేసుకుందనిపించింది నాకైతే. ఇంకా బోన్ ఇట్లా లైట్‌గా బెండ్ అయ్యింది. కట్టు కట్టాలి అని చెప్పారు కదా! 2 వీక్స్ ఇట్లా కట్టు కట్టిన తర్వాత డాక్టర్ ఇంట్లోనే కట్టు విప్పదీసి తీసుకొని రండి 1 అవర్ ఆగి అని చెప్పారు. ఇంక నేను నెక్స్ట్ డే ఊరెళ్తున్నాం గదా! ఈసారి ఒకసారి చెకప్ చేపిద్దాం అనేసి ఇంట్లో కట్టయితే ఇప్పదీస్తా ఉన్నాను. కట్టు తీసేసిన తర్వాత గూడా నాకు చెయ్యి స్ట్రెయిట్‌గా వచ్చింది అని అనిపించలేదనమాట. ఇంక ఇక్కడ చూపించి వేస్ట్ అనిపించి నేను నంద్యాలలోనే చూపించాను ఊరెళ్ళిన తర్వాత. అక్కడేమో ఈ డాక్టరొచ్చేసి ఇక్కడ స్కానింగ్ రిపోర్ట్స్ చూసి చెయ్యి బెండ్ అవ్వలేదు. బోన్ బెండ్ అవ్వలేదు, విరిగింది అని జెప్పారు. మీరు కట్టు కట్టిచ్చారు గదా! దానికే సెట్ అయిపోయింది అని జెప్పేసి అన్నారనమాట. మరి చెయ్యి ఎందుకు ఇట్లానే సైడ్‌కి వంకరగా ఉంది అని అడిగితే, ఇంకో 6 మంత్స్, 1 ఇయర్ టైం పడుతుంది. అది స్ట్రెయిట్‌గా రవ్వడానికనైతే జెప్పారు. నాకది విన్న తర్వాత చాలా బాధ అనిపిచ్చేసింది. అసలు పిల్ల విరిగిన నొప్పికి ఎట్లా తట్టుకుందో ఏమో! ఆ దేవుడే ఆ శక్తినిచ్చాడా ఇంత చిన్న పిల్లకి అనయితే నాకనిపిచ్చింది.